హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నా. సో, అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, కొంచెం అసైన్మెంట్ అండ్ వర్క్స్లో పడిపోయి ఏం వీడియోస్ చేయలేదన్నమాట. మొన్న ఉగాదికి కూడా మేము పూజ చేసుకున్నాం కానీ వీడియో తీయలేదు. సో శ్రీరామనవమికి కొంచెం టైం తీసుకొని వీడియో తీస్తున్నాను అనమాట. బికాస్ మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. టెంపుల్లో పెళ్ళి చేస్తారు కదా, ఆ పెళ్ళి చూపిద్దాం మీకు ఎలా చేస్తారా అని చెప్పి. ఇంట్లో అయితే ఇంకా హారతి ఇవ్వలేదు, అందరు ఇంకా రెడీ అవ్వలేదు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ మెయిన్ టైంలో మేము బాంబినోది స్వీట్ చేసుకున్నాం. అండ్ అందరు రెడీ అయ్యాక ఇంకా హారతి ఇచ్చేసి ఇంట్లో దీపం పెట్టి ప్రసాదం పెట్టేసి ఇంకా గుడికి స్టార్ట్ అయ్యామన్నమాట. మా ఇక్కడ యూఎస్లో గుడిలు అంటే చాలా తక్కువ, లైక్ స్టేట్ బట్టి ఉంటాయి. బట్ మా స్టేట్లో అయితే అన్ని ఎక్కువ ఉండవు. మాకు 20 మినిట్స్ దూరంలో ఉంటుందన్నమాట. సో ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ అంటే ఆ టెంపుల్ లుక్ ఉండదు కానీ లోపల మాత్రం సేమ్ టెంపుల్ లానే ఉంటుంది. సో మాకు దగ్గరలో అయితే ఇదే పెద్ద గుడి అనమాట. సో ఏ ఫెస్టివల్ అయినా ఏ అకేషన్ అయినా కానీ ఈ టెంపుల్లో చాలా బాగా చేస్తారు. ఈరోజు సీతారాముల కళ్యాణం ఉంటుంది కాబట్టి చాలామంది వచ్చారు. లేకపోతే ఇంత ఎక్కువ పీపుల్ ఉండరు. అసలు పార్కింగ్ కూడా దొరకలేదు. ఇంకా ఒకరు వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్లో పెట్టేశాం. ఇదైతే బయట నుంచి టెంపుల్ ఇలాగ ఉంటుంది. ఈ టెంపుల్లో అయితే బేస్మెంట్లో మనం ఇన్ కేస్ చెప్పులు వేసుకొని వెళ్ళినా, కోట్స్ వేసుకొని వెళ్ళినా అవి ఏమన్నా పెట్టడానికి ఒక స్పేస్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసి అవి పెట్టి పక్కనే కాలు కడుక్కోవడానికి కూడా ఉంటుంది. ఇది డ్రైయర్ అనమాట. కాలు కడుక్కున్నాక డ్రై చేసుకొని పైన టెంపుల్ ఉంటుంది. అండ్ ఓన్లీ టెంపుల్ ఉంటుంది. అండ్ చిన్న స్టోర్ ఉంటుంది, లడ్డూస్ అవి తీసుకోవడానికి. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. లోపల మాత్రం చాలా పీస్ఫుల్ ఉండే అసలు. బికాస్ చూడండి ప్రశాంతంగా, ఎంతమంది ఉన్నా కానీ అంత నాయిసీ ఉండదు టెంపుల్లో. ఇది సీతారాముల మందిర్ అనమాట. దీన్ని అయితే బాగా డెకోరేట్ చేశారు. అండ్ పూజ ఆల్రెడీ అయిపోయింది, మార్నింగే చేసేసినట్టున్నారు మేము వచ్చేవరకు. కానీ కళ్యాణం ఇంకా అవ్వలేదు. కళ్యాణం మధ్యాహ్నం వరకు ఉందన్నమాట. ఇక్కడ కళ్యాణ వేదిక అని ఉంది కదా, దాని మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ సరదా శ్రీ సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శోభనో శోభమానః కళ్యాణః. కళ్యాణం అయితే అయిపోయింది, చాలా మంచిగా జరిగింది. దాని తర్వాత స్వీట్స్ పెట్టారు. రవ్వ స్వీట్ 2 రవ్వ స్వీట్స్, 1 పులిహోర. మనం కూడా కావాలంటే చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చు ప్రసాదం. సో, ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. ఇంకా ఎళ్ళిపోతున్నాం. అసలు బయటికి అది మీకు చూపిస్తాను రండి. ఎంతమందొచ్చినారంటే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మొత్తం నిండిపోయిందసలు. పండగ కాబట్టి చాలా మందొచ్చినారు. అందరూ ఇదే టెంపుల్‌కొచ్చినట్టున్నారు. దర్శనం ఇంకా పెళ్లి అయితే చాలా మంచిగా అయింది. సో, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.